యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకున్నాము. ఈ యొక్క మాట మనకు చాలాసార్లు ఎంతకాలం అన్నట్టుంటుంది, కానీ అదే మన యొక్క శక్తికి, మన సామర్థ్యతకు ఒక అద్భుతమైన క్రియ అయినది. దేవుడు మనందరినీ కూడా వెయిట్ అపాన్ ద లార్డ్ అని ఎందుకు మాట్లాడతాడంటే, దేవుని యందు వేచి ఉన్నప్పుడే మనము నూతనమైన బలమును పొందుతామని మనందరికీ తెలుసు. 37వ కీర్తనలో ఇంకొక మాట కూడా దేవుడు చెప్తాడు, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. వారు దేశములను స్వతంత్రించుకుంటారంట. దేవుని కొరకు వేచి ఉండుట అంత శక్తివంతమైనది. ఎందుకంటే ఆయనే సమస్తమునకు మూలము. ఆయన ఒకరిని హెచ్చించుట, ఒకరిని తగ్గించుట ఆయన చేతిలో ఉన్నది. అలాంటి దేవుని ఎదుట మనం వేచి దీన మనస్కులై వేచి ఉన్నప్పుడు తగు కాలంలో ఆయన మనల్ని విస్తరింపజేయవాడు, దీవించేవాడు, స్థిరపరచేవాడు, భూమిని సైతం స్వతంత్రించుకునే సామర్థ్యతను, శక్తినిచ్చేవాడు అన్నాడు. దేవుని యొద్ద వేచి వద్దాం, దేవుని కొరకే కనిపెట్టుకునేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్.